నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నాయి వలసల వ్యతిరేక ఉద్యమాలు. ఒకదాని వెంట మరొకటి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల వలసలపై బ్రిటన్ దేశం అట్టుడికింది. యునైట్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ చేసిన 1,50,000 మంది వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు చేశారు. అమెరికాలో జరుగుతోంది చూస్తూనే ఉన్నాం. ఆ రెండు దేశాలే కాదు, ఆస్ట్రేలియాలో విదేశీయులపై ఎప్పటినుంచో అదే అసహనం. ఇక కెనడా, న్యూజిలాండ్, జర్మనీలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వలస వ్యతిరేక పవనాలపై అంతటా ఆందోళన ఉన్నా భారత్ను అది మరికొంచెం ఎక్కువగా తాకుతోంది. మన వారి చదువు, ఉపాధి అవకాశాలపై పడే ప్రభావమే అందుకు కారణం. మరి ఈ స్థానిక ఉద్యమాల వెనక అసలు కారణాలు ఏంటి? ఇలా ఎంతకాలం ఉండొచ్చు? మొత్తంగా మారుతోన్న పరిస్థితులపై ఈ ఉద్యమాలు ఏం సూచిస్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ నుంచి. అట్లాగే ప్రొఫెసర్ మోహన్ వెనిగళ్ళ గారు, సీనియర్ జార్జ్ మేసన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, అమెరికా నుంచి. అట్లాగే డాక్టర్ రాధా రఘురామ పాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మేడం బాలలత గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా వలసల వ్యతిరేక ఉద్యమాలు క్రమంగా పెరుగుతున్నాయి. అసలు వీటికి ప్రధాన కారణం ఏంటండి? ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ రాజకీయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతోపాటు ఒక థీరీ బాగా ప్రమోట్ అవుతుంది. అదే గ్రేట్ రీప్లేస్మెంట్ థీరీ. అంటే తెల్లవాళ్ళు తక్కువైపోతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో వాళ్ళ రేస్ తక్కువైపోతుంది. చాలామంది విదేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, అండ్ వాళ్ళ సోషల్ బాండింగ్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అవుతున్నాయి. వచ్చే తరానికైతే అస్సలు పూర్తి స్థాయిలో వాళ్ళ తరానికి ప్రాపర్ కంట్రీ ఇవ్వలేకపోతున్నాం, ప్రాపర్ కల్చర్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళ భావం అండి. లండన్ ఈజ్ బికమింగ్ లండనిస్తాన్ అని చెప్పి ఈ వాటికి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. అంటే పాకిస్తానీసు, ఇతర దేశ వాళ్ళు లండన్లో బాగా పెరిగిపోయారు, స్థానికులు తక్కువైపోతున్నారు, దానివల్ల వాళ్ళ కల్చర్ తగ్గుతుందని. మీరు కనుక గమనిస్తే 2016లో బ్రెగ్జిట్కి, అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడానికి ఫేవర్గా ఓటు రావడానికి కూడా ఒక కారణం విపరీతమైన ఇమ్మిగ్రేషన్స్ యూకేలోకి రావటం అనమాట. యునైట్ ద కింగ్డమ్, ఈ మొత్తం ఈ ర్యాలీలో చాలా పెద్ద స్లోగనే రీక్లెయిమ్ ద బ్రిటన్. మా దేశం మాకు కావాలి, గో బ్యాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమంగా స్టాప్ ద బోట్స్ అసలు రావద్దు. ఇంగ్లీష్ ఛానల్లోంచి అక్రమంగా బోట్స్ వచ్చేస్తున్నాయి, ఆ బోట్స్ అసలు రావద్దు, పడవల్లో అక్రమ వలసదారులు వస్తున్నారు, వాళ్ళందరినీ ఆపాలి అంటూ నిన్నంతా మొన్నంతా పెద్ద పెద్ద స్థాయిలో నిరసనలు జరిగాయండి. ముఖ్యంగా టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో, ఆయన లండన్లో ఒక రైట్ వింగ్ యాక్టివిస్ట్ అండి, ఆయన ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. వీటన్నిటికీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. వర్చువల్గా ఆయన కూడా పాల్గొని దీనికి సపోర్ట్ ఇచ్చారనమాట. మన కల్చర్ని మనం కాపాడుకోవాలని చెప్పి. అమెరికాలో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తో అసలు అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, అమెరికాలో రావడానికి అందరికీ హక్కు కాదు, అమెరికాలో ఉండాలన్నా, అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకోవాలన్నా, అమెరికాలో పౌరసత్వం రావాలన్నా అది ఒక ప్రివిలేజ్, అది మీ హక్కు కాదు, మేము ఇచ్చే ఒక ప్రివిలేజ్. అండ్ ఈ మధ్య అమెరికాలో కూడా గోల్డ్ వీసా అని చెప్పి వీసాస్ కూడా డబ్బులున్న వాళ్ళకి వీసాస్ ఇవ్వడం మొదలెట్టారండి. ఇట్లాంటి స్టాండర్డ్స్ అన్ని బాగా తేడా వచ్చేసాయి అనమాట. అండ్ రీసెంట్గా కూడా ఆస్ట్రేలియాలో కూడా అతిపెద్ద మార్చ్ జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఫోబియా పట్టుకుంది, ఇస్లామోఫోబియా. ఎక్కువగా ముస్లిమ్స్ వచ్చేస్తున్నారు, ముస్లిం ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఇలాంటి చోట్ల నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు. కాబట్టి మా కల్చర్ మిస్ అయిపోతుందని. ముఖ్యంగా మీరు యూరోప్ దేశాల్లో చూస్తే రైట్ వింగ్ పార్టీస్ది పెద్ద చేయి అయిపోయిందనమాట. జర్మనీలో ఏఎఫ్డి కావచ్చు, యూకేలో రిఫార్మ్ యూకే కావచ్చు, ఫ్రాన్స్లో నేషనల్ ర్యాలీ కావచ్చు, అదేవిధంగా స్పెయిన్లో వోక్స్ పార్టీ కావచ్చు. ఈ పార్టీస్ అన్నీ కూడా ఈ మధ్య కూడా గ్రేట్ పేట్రియాటిక్ కన్వెన్షన్ అని చెప్పి రెగ్యులర్గా కన్వెన్షన్స్ చేసి యూరోప్లో లీడర్స్ అందరూ మీట్ అయ్యి బయట వాళ్ళని బయట పంపించేద్దామని చెప్పి. అంటే వాళ్ళ దానిలో కూడా, అంటే వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఒక వింగ్ అండ్ అక్కడ బయలుదేరిందనమాట. నియో నాజిజం అనే ట్రెండ్ కూడా అక్కడ బాగా పెరిగిపోతుందండి. అండ్ వాళ్ళ బాధ ఏంటంటే అక్కడ జాబ్స్ పోతున్నాయి, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి అందట్లేదు, వాళ్ళ కల్చర్ మిస్ అయిపోతుంది. దాంతోపాటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, విపరీతంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ముఖ్యంగా కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు చూస్తే కనుక అమెరికాలో నిన్న ఒక తెలుగు వ్యక్తిని పాపం చంద్రమౌళి అనే ఆయన్ని ఈ క్యూబన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ తల నరికేసి చంపేశాడండి. సో వెంటనే డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మేము సాఫ్ట్గా ఉండవు అని చెప్పి. సో అసలు వలసదారులు వద్దు, అక్రమ వలసదారులు అసలే వద్దని చెప్పి. ఇటలీలో కూడా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అని ఒక పార్టీ ఉంది. దానిలో జార్జియో మెలోని ఒక మాట అంటుంది అనమాట,
ఇస్లామిక్ వాల్యూస్కి యూరోపియన్ వాల్యూస్కి అస్సలు సంబంధం లేదు, కానీ యూరోప్ మొత్తం ఇస్లాం వచ్చి చేరుతుందని చెప్పి ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక ఒక థీరీ బయలుదేరింది. అదే గ్రేట్ రీప్లేస్మెంట్ థీరీ అంటామండి. ఓకే, మోహన్ గారు, అమెరికాలో ప్రభుత్వ పరంగానే వలసలపై కఠిన వైఖరి చూస్తున్నామండి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాతే చూస్తే ఈ విషయంలో అగ్రరాజ్యం వైఖరి ఎట్లా మారిందండి? ఎట్లా మారిందంటున్నారా, ఎందుకు మారిందంటున్నారా? రెండింటికి చెప్పండి సార్. ఓకే, ఎందుకు మారింది అంటే ఇప్పుడు బాలలత గారు చెప్పిన కారణాలు చాలా ఉన్నాయి. అంటే దాన్ని ట్రంప్ పరిభాషలో, మాగా పరిభాషలో చెప్పాలి అంటే అమెరికా ఫస్ట్, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, మిగతా దేశాల వాళ్ళు మీ చావు మీరు చావండి, మాకు అనవసరం. అది గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ ఒకటి. ప్లస్ ఇక్కడ ఉద్యోగాలు లేవు అంటానికి లేదు. ప్రస్తుతానికి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అరౌండ్ 4.3 అంత ఉంది. ఇట్స్ నాట్ బ్యాడ్, అట్లీస్ట్ ఫర్ నౌ. మున్ముందు అది తగ్గుతుందని, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుందంటే ఉద్యోగాలు తగ్గుతాయి అనేది. ఈ అమెరికా వైఖరి మారటానికి కారణం ఇన్ని రకాలుగా ఆలోచించినా కానీ ఇది బాలలత గారు మెన్షన్ చేయని విషయం నేను ఎక్కువగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన వాటిలో చాలా వాటితో ఏకీభవిస్తాను నేను. ఆవిడ ప్రస్తావించిన విషయం ఒకటి ఉందంటే, సోషల్ మీడియాలో ఇది ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణాన్ని చాలా త్వరగా కల్పించవచ్చు. ఇప్పుడు నేను ఇటీవలనే ఇండియాకి వచ్చాను. అక్కడ వర్షాలు బాగానే పడుతున్నాయి, కానీ వార్తల్లో చూపించినంత ఘోరంగా నాకైతే నిజమైన పరిస్థితి కనపడలేదు. అంటే ఈ సెన్సేషనల్గా మీ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ కొంత అతిగా సెన్సేషన్ చూపిస్తే ఈ జనాల్లో ఉద్రిక్తత ఎక్కువగా మొదలవుతూ ఉంది. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఉదాహరణ తీసుకోండి. లండన్లో యునైటెడ్ కింగ్డమ్ ర్యాలీ, దానికి ఈలాన్ మస్క్ ఇక్కడ ప్రముఖంగా ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాడు. అతనికి ట్విట్టర్ ఒక్క దాంట్లోనే 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉదాహరణకు చెప్తున్నాను ఇది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో, ఇప్పుడు ఈ అమెరికాలో మొన్న జరిగిన ది సెన్సేషనల్ హత్య, చార్లీ కర్క్ హత్య కూడా సోషల్ మీడియా, ఈ మీమ్ కల్చర్, అలాగే గ్రూప్స్, చాట్ గ్రూప్స్, వీటన్నిటి ద్వారా వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది. హంతకుడికి అలా ఇండాక్ట్రినేట్ చేయబడ్డాడు అనేది. ఈ కల్చర్ వార్స్ అనేవి ఉన్నాయో చూసారా, వాటికి ఇది సోషల్ మీడియా అగ్నికి ఆజ్యం పోయటం. అంటే అగ్ని ఎక్కడ పుడుతుందంటే ఆ సోషల్ మీడియాలోనే పుడుతుంది. అంటే అది ఒక్కటే కారణం, ఆజ్యం కూడా అదే ప్రధాన కారణం అంటారు, అంటే మెయిన్ రీజన్ అంటారు. సోషల్ మీడియా ఇప్పుడు చెప్పలేమండి. అంటే ఇప్పుడు మనలో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తీసుకురాగలిగితే అది ప్రధాన కారణం కాకపోవచ్చు. ప్రధాన కారణం మనలో ఉన్న లోపాలే కావచ్చు, అంటే ప్రజల్లో ఉండే లోపాలే కావచ్చు. దాన్ని రెచ్చగొట్టే ఈ అల్గోరిథమ్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు సాధు స్వభావంతో ఎవరు చెప్పినా కానీ ఎవరు వింటలేదు. అదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే అందరూ వింటున్నారు. అది సోషల్ మీడియా, ఈ అల్గోరిథమ్స్, దే ఆర్ ఫీడింగ్ ఫ్రెండ్జీ. ఇప్పుడు ఆ రకంగానే ఇది ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు కల్చర్ వార్స్ అనేది, ఉదాహరణకి కల్చర్ వార్స్లో ఇప్పుడు ట్రాన్స్జెండర్ మీద వచ్చిన కత్తి యుద్ధం, ఇక్కడ ట్రాన్స్జెండర్ మీద యుద్ధం ఒక ఉదాహరణ. అది ఇప్పుడు కొంతమంది ఎంబ్రేస్ చేశారు. ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు పురుషుడిగా పుట్టినాడు, స్త్రీగా మారటం, ఇదేం చోద్యం అనుకునే వాళ్ళం చాలామంది ఉన్నారు దాంట్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళు మానవులు, వాళ్ళు కూడా మానవ మాతృలు అనేది విషయం మాత్రం మర్చిపోయి వాళ్ళ మీద ఆ ట్రాన్స్జెండర్ అమెరికాలో ఉన్నది 1% కంటే తక్కువ. అందులో అథ్లీట్స్ ఉండేది మొత్తం మీద 10 మంది కూడా లేరు. కానీ అదే ఆయుధంగా తీసుకుని ఎన్నికల్లో గెలవగలిగాడు ట్రంప్. మళ్ళీ వస్తామండి మీ దగ్గరికి. రాధా గారు, ప్రత్యేకించి బ్రిటన్ వలస వ్యతిరేక ఉద్యమం చూస్తే మీకు ఏమనిపించింది? ఇప్పటికైతే అక్కడ ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉన్నామంటున్నా కూడా రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎట్లా ఉండొచ్చండి? ఎస్పెషలీ ఇటు బ్రిటన్ కానీ, యూకే కానీ, అలాగే యుఎస్ కానీ, అలాగే ఆస్ట్రేలియా కానీ, ఒక దేశం తర్వాత ఒక దేశంలో ఈ యాంటీ ఇమిగ్రెంట్స్ వైలెన్స్ కానీ, అలాగే యాజిటేషన్స్ కానీ
పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ఇందాక వక్తలందరూ చెప్పినట్టు ఎకనామిక్ రీజన్స్ మేజర్ రీజన్స్గా ఉన్నాయి. ఎకనామిక్ రీజన్స్ తర్వాత కల్చర్ కూడా దీనికి వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ రీజన్. బేసికలీ ఎకనామికల్గా ఇండికేటర్స్ తీసుకున్నట్లయితే ఇటు అన్ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే లేదంటే ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ కానీ, సో ఈ ఎకనామిక్ రీజన్స్ వల్ల ప్రజలు బాధితులు అవుతున్నారు. సో దీన్ని సాకుగా తీసుకొని అలాగే ఇది వన్ ఆఫ్ ద అన్రెస్ట్ రీజన్స్ తీసుకొని ఈ యాజిటేషన్స్ అన్నీ కూడా వాళ్లకు అనుగుణంగా మలుచుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ అలాగే లీడర్స్ కానీ మనకు ఇప్పుడు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మనం అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అలాగే ఆస్ట్రేలియా కానీ 4.3% ఉంది. అదే యూకే కానీ మన అన్ఎంప్లాయ్మెంట్ వాల్యూ తీసుకుంటే రేట్ తీసుకుంటే 4.8% అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఇటు ఇన్ఫ్లేషన్ కూడా తీసుకుంటే ఇటు మనం చూసినట్లయితే యూకేలో ఇన్ఫ్లేషన్ 3.8% కనిపిస్తుంది. అదే యూఎస్లో తీసుకుంటే 2.7, ఆస్ట్రేలియాలో 2.1. సో ఒక పక్క ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పోవర్టీ లెవెల్స్, ఇన్ఫ్లేషనరీ లెవెల్స్ పెరిగిపోతున్న తరుణంలో దీనికి మేజర్ రీజన్ ఇమిగ్రెంట్స్ అన్న విషయంలోని ఇక్కడ అన్రెస్ట్ కంప్లీట్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ యాజిటేషన్ని అలాగే ఈ అన్రెస్ట్ని మరింత పెద్దది చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనం యాజిటేషన్స్ కానీ ర్యాలీస్ కానీ చూస్తే దీనికి వాళ్ళకి అనుగుణంగా మరింత పెద్దది చేసే విధంగా చేస్తున్నారు అన్న పరిస్థితి కూడా మనకు మేజర్ కనిపిస్తుంది. అయితే ఇది రాబోయే కాలంలో దీనికి మేజర్గా ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ డిక్లైనింగ్ ఫేజ్లో ఉండడానికి మేజర్ రీజన్ అందరూ గమనిస్తున్నట్లు మనకు కరెంట్ సినారియోలో చాలా ఇంటర్నేషనల్ వార్స్ జరుగుతున్నాయి. సో కోవిడ్తో స్టార్ట్ అయినటువంటి ఎకనామిక్ ఇండికేటర్స్ డౌన్ఫాల్ క్రమంగా ఈ ఇంటర్నేషనల్ వార్స్ అయితేనేమి కానీ అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్తోని మరింత పెద్దది అయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ అన్రెస్ట్ అంతా కూడా బికాస్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ పైన నెట్టివేయడంతో ఈ యాజిటేషన్స్ మరింత పెద్దది అవుతున్నాయని చెప్పేసి నా అభిప్రాయం. బాలలత గారు, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోనూ వలస వ్యతిరేక పవనాలు, పరిమితులు ఎలా మారుతున్నాయండి? భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు అది ఎలాంటి ఛాలెంజెస్ తెస్తోందండి? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ డేటా ప్రకారం కెనడాలో దాదాపు 4,27,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో 1,39,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అయితే ఈ దేశాలన్నింటిలో మన వాళ్ళు కావాలి, మన స్టూడెంట్స్ కావాలి, వాళ్ళ యూనివర్సిటీస్ నడవాలంటే. కాకపోతే ఇప్పుడున్న కొత్త ట్రెండ్స్, వలస వ్యతిరేక ఉద్యమాల వల్ల మన స్కిల్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా అమెరికాలో కొత్త ప్రపోజల్ వచ్చింది, హైర్ యాక్ట్ అని చెప్పి ఈ ప్రపోజల్ రాబోతుందన్నమాట. ఎవరైతే ఫారెన్ వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకుంటారో ఆ కంపెనీస్ మీద అమెరికా ప్రభుత్వం అదనంగా ఫండ్స్ వేస్తంట. అంతేకాదు అమెరికన్ యూనివర్సిటీస్ ఎవరైతే ఈ ఇండియన్ స్టూడెంట్స్ని కానీ ఫారెన్ స్టూడెంట్స్ని కానీ రెగ్యులేట్ చేయరో ఆ యూనివర్సిటీస్ మీద కూడా అమెరికా కఠినమైన చర్యలు తీసుకుంటుందంట. అంతేకాదు మనం చూస్తే 2025లో ఇప్పటి వరకు కూడా కెనడా ఇండియన్ స్టూడెంట్ వీసాస్ ఇప్పటి వరకు 80% రిజెక్ట్ చేసింది. 80% స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ చేసింది. అంతేకాదు కెనడాలో స్టూడెంట్ వీసాస్ మీద ఒక కొత్త క్యాప్ కూడా విధించారనమాట. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, దాని మీద చాలా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టారనమాట. ఇకపోతే ఆస్ట్రేలియా, మనం కూడా ఆస్ట్రేలియా మీద ఎక్కువ దృష్టి పెట్టాం అనమాట. మన ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అక్కడికి వెళ్ళి, అంటే అమెరికాని పక్కన పెట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా మనం చూస్తే ఈ కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. ఉదాహరణకి కెనడాలో 4 కోట్ల మంది, ఆస్ట్రేలియాలో అంతకన్నా తక్కువ మందే ఉంటారు లోకల్ పాపులేషన్. దాంతో అక్కడ ఆస్ట్రేలియాలో అయితే అక్కడ విపరీతమైన హౌసింగ్ షార్టేజ్ వచ్చిందంట. దాంతో మాకు ఆస్ట్రేలియాలో ఫారినర్స్ వచ్చి ఎవ్వరు కూడా, ఇమిగ్రెంట్స్ కూడా అక్కడ 2 సంవత్సరాల పాటు ఇల్లు కొనుక్కోవడానికి వీల్లేదు, దీనివల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయి, హౌసింగ్ క్రైసిస్ వచ్చింది, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఎకనామిక్ స్లో డౌన్ వస్తుంది అని చెప్తున్నారనమాట. అంతేకాదు ఈ మధ్య మీరు కెనడాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా, యూకేలో చూసినా చాలా వీసాల్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళారో వాళ్ళ వీసాలు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్లో ఉండే అవకాశం తక్కువ ఉంది. అమెరికాలో కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే తీసుకొచ్చాడు, మీరు చదువుకోవడానికి వస్తే చదువుకోండి, వేరే వ్యాపకాలు చేయొద్దు, మీరు చదువుకోవడానికి వస్తే ఉద్యోగాలు చేయొద్దు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయటం, చదువు అయిపోయిన వెంటనే వాళ్ళ వీసా కన్వర్ట్ చేసుకుని వెంటనే ఉద్యోగాలు జాయిన్ అవ్వడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ లేవన్నమాట. కెనడాలో అయితే పర్మనెంట్ రెసిడెంట్స్ని తగ్గించాలని చెప్పి కొత్తగా ప్లాన్ తీశారనమాట.
కెనడాలో 2025-27 మధ్య ఇమిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్ అని చెప్పి కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. దాంతో పర్మనెంట్ రెసిడెంట్స్ని మొత్తం ఆపేస్తారంట. అంతేకాదు ఎవరైతే ఈ అమెరికా కానీ కెనడా కానీ ఎస్ఎల్ఎం రెఫ్యూజీ వీళ్ళ పాలసీస్ కూడా మార్చేస్తున్నారనమాట. అండ్ అమెరికా అయితే వీసా వెట్టింగ్ ప్రాసెస్ మార్చేసిందనమాట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అమెరికాకి ఎవరైతే విద్యార్థులు వెళ్తారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం చూసి, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ చూసి, వాళ్ళ ఐడియాలజీస్ చూస్తుందన్నమాట. ఎటువంటి ఐడియాలజీతో వస్తున్నారు అంటే కంప్లీట్ వాళ్ళ ఐడియాలజీ చెక్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. దాంతో యూకేలో కూడా అదే పరిస్థితి అనమాట. మనం అమెరికాలో చూస్తే చాలా వీసాస్ టెన్యూర్ తగ్గించేశారు అండ్ H1B వీసాస్ కూడా తగ్గించేశారనమాట. దాంతో పాటు మీకు మా సిటిజన్షిప్ కావాలన్నా, మా దగ్గర పర్మనెంట్ రెసిడెన్సీ కావాలన్నా కొనుక్కోండి అని చెప్పి కొత్త ట్రెండ్స్ తీసుకొచ్చారు. యూ బై ఇట్, మీరు చాలా గొప్పవాళ్ళు అయితే కొనుక్కోండి అని చెప్తున్నారు. అంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని చెప్తున్నారనమాట. అంటే అమెరికాలో ఇంకొక స్పెషల్ వీసా ఉంది, చాలామంది తక్కువ మందికి తెలుసు అనమాట. ఇదే ఐన్స్టీన్ వీసా. ఎవరైతే చాలా హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారో, ఇంటలెక్చువల్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ వీసా ఇస్తారు. దాన్నే ఐన్స్టీన్ వీసా అంటారనమాట. ఇటువంటి వీసాస్ ఉంచుతున్నారు. కానీ రెగ్యులర్గా ఉండే వీసాస్ ఉంటాయి, అంటే స్టూడెంట్ వీసాస్ కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గిస్తున్నారనమాట. రీసెంట్గా బ్లైండ్ అని చెప్పి ఒక అనానిమస్ యాప్లో ఒక సర్వే పెట్టారు. సో ఇది అన్అఫీషియల్ సర్వే అయినా సరే చాలామంది ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగం పోతే ఏం చేస్తారంటే మేము ఇండియాకి తిరిగి వచ్చేస్తాము అని చెప్పి డైరెక్ట్గా యాప్లో ఓట్ చేశారనమాట. అంటే పరిస్థితి ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. స్టూడెంట్స్ ఏమో డబ్బులు లేక సఫర్ అవుతున్నారు, పేరెంట్స్ ఇక్కడి నుంచి పంపించలేక సఫర్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఏమో ఎప్పుడైతే ఉద్యోగం పోద్దో ఎప్పుడెప్పుడా మా ఉద్యోగం పోద్దన్న భయంతో కొట్టుకుంటాడుతున్నారు అనమాట. దాంతోపాటు సేఫ్టీ కన్సర్న్స్, ఇండియన్స్ మీద ఫారెన్లో అటాక్స్ జరుగుతున్నాయి బాగా. చాలా సార్లు రాత్రిపూట బయటకు వచ్చే పరిస్థితి లేదనమాట. అండ్ ఇండియన్స్ ని చంపేయటాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పాలి. మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ఇటీవల అమెరికాలో జరిగిన ఒక సంఘటన భారత్లో అందరినీ కదిలించింది. ప్రెసిడెంట్ ట్రంప్ వరకు కూడా వెళ్ళింది. చంద్ర నాగమల్య హత్యోదంతంలో అసలు ఏం జరిగింది సార్? అంటే దాంట్లో ఏం జరిగిందని చెప్పడానికి చాలా రిపోర్ట్లు అన్నీ వచ్చాయండి. బేసికల్గా ఈ చంద్ర నాగమల్య అతను ఓనరో కాదో తెలియదు కానీ ఒక మోటల్ మెయింటైన్ చేస్తున్నారు డాలస్లో, ఐ థింక్ డౌన్ టౌన్ డాలస్లో అనుకుంటే. అక్కడ ఒక ఉద్యోగి, ఇతను క్యూబన్ నేషనల్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అతను లాండ్రీ వాడుతుంటే ఈ లాండ్రీ వాడొద్దు ఫిక్స్ చేయాలి ఏదో చెప్పాడు. అక్కడ అతను చెప్పింది అర్థం కాకపోతే ఇంకొకళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడు. నువ్వు నాతో మాట్లాడకుండా ఇంకోళ్ళతో మాట్లాడతావు, ఏదో ఇలా చాలా చిన్న విషయం మీద వాగ్యుద్ధం మొదలైంది. అతను కత్తి తీసి పడవటం మొదలుపెట్టి ఐ మీన్ ఇట్స్ ఏ స్పాంటేనియస్, అదే ప్రీ ప్లాన్ మర్డర్ అలాంటిది ఏం కాదు. అతను పారిపోతుంటే వెనకాల పడ్డాడు. అతని కొడుకు, 18 ఏళ్ల కొడుకు, భార్య ఇద్దరు కలిపి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళని తోసేసి వెళ్ళి చంపేసి మషేటి ఒకటి తీసుకొని శిరశ్ఛేదం చేశాడు. ఐ మీన్ ఇట్స్ గ్రోటెస్క్, చాలా దారుణమైన హత్య అది. దీన్ని అన్ని విధాల అన్ని వర్గాల వాళ్ళు ఖండించారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అది చేసిన వాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాబట్టి అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఇప్పుడు అమెరికాలో పోల్స్లో చూస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేయాలని చెప్పి దాదాపు విపరీతమైన మద్దతు ఉంది. రెండు పార్టీల వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన మద్దతు ఉంది. ఆ విషయంలో ఎక్కడ ఏకీభావం ఉంది అనమాట. ఈ హంతకుడు క్యూబన్ నేషనల్, అంతకుముందు అతనికి ప్రయర్ క్రిమినల్ రికార్డ్ ఉంది. అతన్ని పట్టుకోకుండా హీ వాజ్ అవుట్ ఇన్ ద లూజ్. అతనికి అక్కడ ఉద్యోగం ఎలా ఇచ్చారు? వెరిఫికేషన్ లేకుండా ఇచ్చారా? భారతీయులు ఇలా ల్యాక్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకి ఇందాక గెస్ట్ చెప్పినట్టుగా స్టూడెంట్స్ ఉద్యోగాలు చేస్తున్నారు చూసారా? ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్లో ఇలా స్టూడెంట్స్కి క్యాష్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ఈ రకమైన ప్రాక్టీసెస్ ఇండియన్ బిజినెసెస్లో ఎక్కువగానే ఉన్నాయి. అది బయటకు రావద్దు కానీ ఎక్కువగానే ఉన్నాయి. ఇది ప్రాబ్లం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి జాబ్స్ ఇచ్చేది కూడా నడుస్తూ ఉంది ఇక్కడ. సో దాని గురించి కూడా ఇది వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే క్యూబన్ అమెరికన్స్ సపోర్ట్ రిపబ్లికన్ పార్టీ, అలాగే దే సపోర్టెడ్ ట్రంప్. ఓకే సార్. అందుకని కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్లస్ అది టెక్సస్ రాష్ట్రంలో కాబట్టి ఈ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ ఎక్కువగా జరగలేదు. అదే కాలిఫోర్నియాలో ఉంటే
ఆ హత్యా ఉదంతాన్ని మరింతగా న్యూస్లోకి వచ్చేది అని అభిజ్ఞ వర్గాల వాళ్ళు చెప్తా ఉన్నారు ఓకే అనమాట. సార్. అంటే బేసికల్గా రాజకీయాలు బాగా పరిశీలన చేసేవాళ్ళు ఇది. దెర్ ఈజ్ పాలిటిక్స్, దెర్ ఈజ్ ఎ రియల్ ట్రాజడీ అండ్ దెర్ ఈజ్ పాలిటిక్స్ అక్కడ. ఓకే సార్. రాధా గారు, వలసల్ని ప్రపంచ దేశాలన్నీ ఇంత పెద్ద సమస్యగా ఎందుకు భావిస్తున్నాయండి? ఇందులోనూ చట్టబద్ధమైన అనధికార వలసల మధ్య అసలు తేడా ఏంటండి? యాక్చువల్లీ మన గ్లోబలైజేషన్ ఫినామినన్ 1870లో ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ చూసాము. తర్వాత ఇంటరిమ్ గ్లోబలైజేషన్, అలాగే సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్, అలాగే 1980s నుంచి థర్డ్ ఫేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ సినారియో మనం చూస్తున్నాం. సో ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ట్రేడ్ అండ్ అదర్ రిలేషన్స్ విత్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ వరల్డ్ ఎకానమీస్ బాగా పెరుగుతున్నది. సో ఒక దశలో వరల్డ్ హ్యాస్ ష్రంక్ ఇన్ టు అ గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే కోవిడ్ తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. సో బట్ స్టిల్ గ్లోబలైజేషన్ హ్యాస్ బీన్ కంటిన్యూ. బట్ ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఈ లీగల్ ఇమిగ్రేషన్ కానీ లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ, సో ఇదంతా కూడా బికాస్ ఆఫ్ వన్ సైడ్ గ్లోబలైజేషన్, వన్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకానమీస్, వన్ సైడ్ కంప్లీట్గా డెత్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్పేసి చెప్తాము. అండ్ కంప్లీట్గా ఈ డిస్టెన్స్ అన్నది, జాగ్రఫీ అన్నది కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. సో ఈ గ్లోబలైజేషన్ ఫినామినన్ వరల్డ్లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు, సో అలాంగ్ విత్ మొబిలిటీ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ పీపుల్ కానీ అలాగే స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఇమిగ్రేషన్ కానీ జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇమిగ్రేషన్ వల్ల, ఈ లీగల్ కానీ ఇల్లీగల్ కానీ ఇమిగ్రేషన్ వల్ల బాగా బెనిఫిట్ అయింది మాత్రం డెవలప్డ్ ఎకానమీస్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్. మనం అందరూ బ్రెయిన్ డ్రెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్ ఫోర్స్ అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి కోర్స్ సెక్టర్స్లో చాలా తక్కువ కాస్ట్కి వాళ్ళు హైర్ చేసుకునే పరిస్థితి కూడా ఇప్పటిదాకా ఉంది. సో వన్ సైడ్ ఈ ఇమిగ్రేషన్ వల్ల వెస్టర్న్ ఎకానమీస్, డెవలప్డ్ ఎకానమీస్ వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కానీ అలాగే వాళ్ళ ఎకానమీని కానీ బాగా సపోర్ట్ చేసిన విధంగా వాళ్ళు ఈ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే 2000లో థామస్ ఫ్రీడ్మాన్ వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అనే బుక్ కనుక మనం ఒకసారి చదివితే, ఆ బుక్లో వరల్డ్ ఈజ్ గెటింగ్ ఫ్లాటెండ్ అండ్ చాలాసార్లు బికాజ్ ఆఫ్ ఏషియన్స్, ఎస్పెషలీ ఇండియన్స్ అండ్ చైనీస్, వీఆర్ లూజింగ్ జాబ్స్ అనే ఇష్యూ నియర్లీ 2 decades బ్యాక్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. బట్ స్టిల్ మన స్కిల్డ్ లేబర్ ఫోర్స్ లేకుండా అండ్ ఇప్పుడున్నటువంటి మన యంగ్ ఇండియన్ ఆర్ ఏషియన్ లేబర్ ఫోర్స్ లేకుండా డెవలప్డ్ ఎకానమీస్ వాళ్ళ జీడిపి కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ ఇష్యూ. అండ్ ఇది చాలామంది ఎకానమిస్ట్స్ కానీ డిఫరెంట్ వరల్డ్ లీడర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ ఈ విషయం తెలుసు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మేబీ ఒకసారి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ కానీ అలాగే మనకి బ్రెయిన్ గెయిన్ కానీ మనకు జరిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సపోర్ట్ ఫర్ అవర్ ఎకానమీస్. బాలలత గారు, ఈ పరిస్థితుల మధ్య ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోందండి. ఒకప్పుడు ప్రపంచీకరణ నినాదంతో మార్కెట్లు, అవకాశాలకు తలుపులు బార్లా తెరిచిన అవే దేశాల్లో ఇప్పుడు ఎందుకు అండి పరిమితులు? అసలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే రైట్ వింగ్ పాలిటిక్స్, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ బాగా పైకి వస్తున్నాయి. అక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్ అనమాట. కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ ఇలా మన కల్చర్ మందే, మన ఎకానమీ మన కోసమే, మన సొసైటీ మందే, దానిలో మార్పులు వస్తున్నాయని ఒక భావజాలం తీసుకురావడం. దాంతోపాటు డీగ్లోబలైజేషన్ టెండెన్సీ స్టార్ట్ అయినాయి. వీటన్నిటిని పక్కన పెడితే రీసెంట్గా కూడా జాఫ్రే హింటన్, ఫాదర్ ఆఫ్ ఏఐ అంటుంటాం, ఆయన ఒక మాట అన్నారు, ఏఐ వస్తే జాబ్స్ పోతాయని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా రావటం వల్ల కూడా ఉద్యోగాల సృష్టి ఈ అభివృద్ధి చెందిన దేశాలు తగ్గిపోతుందన్నమాట. అండ్ అమెరికా అనే డ్రీమ్ అనేది షాటర్ అయిపోతుంది. అమెరికా అనే కళ ప్రజల మనసు నుంచి పోతుందన్నమాట. అండ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ దేశంలో ఉన్న మౌలిక వసతుల మీద మన ప్రెషర్ పడిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు, దానిలో తక్కువ జనాభా ఉన్న దేశాలు. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ స్లో డౌన్ అవటం, రెసెషన్ వస్తామని ఒక భయం కావచ్చు. అండ్ ఇలా యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు రావటం. అండ్ వీటన్నిటితో పాటు ఆ దేశంలో ఆ దేశస్తులకి
సేఫ్టీ కన్సర్న్స్, భద్రతాపరమైన కన్సర్న్స్ ఉండటము, లోకల్ పీపుల్కి జాబ్స్ పోతున్నాయి, స్థానికులకు ఉద్యోగాలు రావట్లేదు, ఇలా వలసలు ఎక్కువ రావటం వల్ల ఇండియన్స్ వచ్చి తీసేసుకుంటున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చి తీసేసుకుంటున్నారని చెప్పడం. అండ్ దాంతోపాటు రేసిజం బాగా పెరిగిపోయిందండి. జెనోఫోబియా, జింగోయిజం, అంటే ఈ మా రేసే గొప్పది అనే ఒక ఫీలింగ్ అనమాట. బ్రౌన్ పీపుల్, బ్లాక్ పీపుల్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారని ఒక భావజాలం అనమాట. దాంతోపాటు 1990s నుంచి మొన్నటి వరకు కూడా మల్టీ కల్చరలిజం, అంటే సలాడ్ బౌల్ థియరీ, మెల్టింగ్ పాట్ థియరీ అని చెప్పి అన్ని కల్చర్స్ ఉండాలి, ఒక కల్చరల్ మొజాయిక్లా మన దేశాలు ఉండాలనే భావన పోయి మన కల్చర్ మాత్రమే మిగిలి ఉండాలి, మాకు వలసలొద్దు, ఇల్లీగల్ అక్రమ వలసలు అసలే వద్దని చెప్పి. దాంతోపాటు కొన్ని దేశాల్లో అక్కడ గన్ కల్చర్ పెరిగిపోవటం, గ్యాంగ్ వార్స్ పెరిగిపోవటం, ఇవన్నీ అనమాట. రీసెంట్గా మనం చూస్తే లండన్లో పూరి జగన్నాథుడి రథయాత్రలో కోడిగుడ్లు వేశారనమాట. ఇలాంటి సంఘటనలు అనమాట. అయితే ఇవన్నీ పక్కన పెడితే అమెరికా నుంచి కూడా ఎవరైతే ఇల్లీగల్గా ఇండియన్స్ కూడా వెళ్ళారో వాళ్ళందరినీ మిలిటరీ ఫ్లైట్లు ఎక్కి చేతులకి కాళ్ళకి బేడీలు వేసి పంపించేయటము. అండ్ అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కావచ్చు, దాంతోపాటు ఐస్ డిపార్ట్మెంట్ అంటాం, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ తేవటము, ప్రతి ఒక్కరిని సడన్ చెక్ చేయటము, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ట్రెండ్స్ వల్ల మనం వలసలు అందరు ఇప్పుడు వెళ్ళటానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఉన్నవాళ్ళు కూడా ఎంతకాలం అక్కడ ఉంటాం అనేది పరిస్థితి కూడా వచ్చిందనమాట. మొత్తానికి గ్లోబలైజేషన్ అనే ఒక మాయా మిత్ అనేది ఆ బబుల్ బర్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు యాంటీ గ్లోబలైజేషన్ టెండెన్సీ స్టార్ట్ అవుతున్నాయి. ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో ఉండాలి, అక్కడే పనులు చేసుకోవాలి, వాళ్ళ కల్చర్ని వాళ్ళే కాపాడుకోవాలి. అండ్ కొత్తగా మనం చూస్తే ఇంకొక కొత్త ట్రెండ్ కూడా మీరు చూడొచ్చు. ప్రతి దేశంలో మన వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి మన ఐడెంటిటీ చూపిస్తున్నారనమాట. కొన్ని చోట్ల లిటిల్ ఇండియా కావచ్చు, కొన్ని చోట్ల మన ఫెస్టివల్స్, దివాళీ లాంటి ఫెస్టివల్స్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి కొత్తగా అనిపిస్తున్నాయి. వాళ్ళ ఫెస్టివల్స్ మన దగ్గర వచ్చి చేసుకోవడం ఏంటి, వాళ్ళ కల్చర్ మన దగ్గర ఇంపోజ్ చేసుకోవడం ఏంటి, మన రెస్టారెంట్స్ అక్కడ ఎక్కువ పెరిగిపోయాయి అనమాట. ఇవన్నీ వచ్చి క్యాస్ట్, మన క్యాస్ట్ పాలిటిక్స్ అక్కడ వచ్చాయి. అండ్ అమెరికాలో ఒక స్టేట్లో అయితే ఈ క్యాస్ట్ గురించి ఒక బిల్లే తీసుకొచ్చారు, ఇక్కడ కులాలు తేకండి అని చెప్పి. సో ఏదైతే మన దగ్గర కొన్ని కల్చర్స్ ఉన్నాయో అక్కడ ఎంటర్ అయిపోయినాయి, దానిలో పాజిటివిటీ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, అన్నీ ఎంటర్ అయిపోయినాయి అనమాట. దాంతో ఇప్పుడు మన ఫుడ్ పోతుంది, మన కల్చర్ పోతుంది, వాళ్ళ కల్చర్ మనలోకి వచ్చేస్తుంది, మన పిల్లలు వాళ్ళ కల్చర్కి అడాప్ట్ అవుతున్నారని చెప్పి గోల. ఎంతెందుకు అమెరికాలో స్కూల్స్లో కూడా మన పిల్లలు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంటే, తెలుగు పిల్లలు, ఇండియన్ పిల్లలు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంట. దాంతో అక్కడ వాళ్ళకి ఏంటంటే మా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి మా కల్చరే ఉండాలి, బ్రిటన్లో మా కల్చరే ఉండాలి, పాకిస్తానీ కల్చర్ వద్దు, ఇస్లామిక్ కల్చర్ వద్దు అని చెప్పి ఇస్లామోఫోబియా అనేది కూడా అక్కడ ఒకటి బయలుదేరిందండి. అది కూడా ప్రధానమైన కారణం. అంటే యాంటీ ఇండియా అని కాదు, యాంటీ ఇస్లాం అనే కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే మేడం, రైట్. మోహన్ గారు, ఒక అమెరికాని తీసుకుందామండి. విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా మన భారతీయులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటండి? భారతీయులు అంటే నేను భారతీయ విద్యార్థుల గురించి అంటే ఉదాహరణలతో నాకు దగ్గరగా ఉన్న ప్రపంచంతో చెప్తాను ఇది. ఇప్పుడు మా యూనివర్సిటీకి విద్యార్థులు వచ్చారనుకోండి, భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఎవరు వచ్చినా కానీ మొట్టమొదటిగా ఏ కోర్సులు తీసుకోవాలి అంటే వాళ్ళు ఒక సంఘంలాగా అవి బేసికల్గా వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకుంటారు. ఆ గ్రూప్స్లో పెట్టుకొని ఫస్ట్ ఆన్ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ప్రొఫెసర్లకి విపరీతంగా ఫ్లడ్ చేస్తూ ఉంటారు, నేను టీచింగ్ అసిస్టెంట్ కావాలి, రీసెర్చ్ అసిస్టెంట్ కావాలి. ఇప్పుడు సంబంధం లేని ఫీల్డ్స్కి కూడా మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని అయితే నాకు రకరకాలుగా ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ నుంచే వస్తూ ఉంటాయి ఇవి. అదేంటంటే శ్రద్ధ తీసుకోరు ఆ పంపించిన దాంట్లో కూడా. ఇది మ్యాథ్స్ ఈమెయిల్స్ లాగా చేస్తే వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎవరికో వచ్చిందని చెప్పి అదే ఆధారంగా తీసుకుని ఇలా చేస్తున్నారు. సరే, ఓకే, టీచింగ్ అసిస్టెంట్స్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్స్ అవన్నీ రూల్స్ ప్రకారం ఒప్పుకుంటారు. తర్వాత క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ కోసం అలా చూస్తారు. అది క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ ఏది, క్యాఫ్టీరియాలోనో లేకపోతే ఇంకా వేరే ఏదో బుక్ స్టోర్లోనో ఎక్కడో ఏదో ఉద్యోగాలు అలా చూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా బయట ఇండియన్ రెస్టారెంట్లో ఏమన్నా దొరుకుతుందా అది ఇది అని చేసి, ఇదేంటంటే ఒకటి ఆర్థికంగా స్తోమత లేనప్పుడు ఏదో అప్పు చేసి, బ్యాంకులో అప్పు చేసి అలా వచ్చినప్పుడు ఆ ప్రెషర్ వల్ల చేస్తారు. కొంత ఏం కాదులే బాసు అన్న ఒక మెంటాలిటీతో కూడా చేస్తున్నారు. అది స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనుకుందాం. ఆ తర్వాత సిపిటి తీసుకుని కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే చదువుతున్న టైంలోనే ఉద్యోగానికి అనుమతి. ఆ తర్వాత
ప్రాక్టికల్ ట్రైనింగ్ యాక్చువల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇది వాళ్ళ ప్యాత్. ఈ ప్యాత్లో వాళ్ళు పడే స్ట్రగుల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్లాంప్ డౌన్ చేయటం వలన ఆ దారంతా నేరో అయిపోతుంది. ఇది ఉద్యోగాలకి సిపిటి కానీ ప్లస్ బేసికల్గా H1 రావడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా కూడా ఉంది. సో అలాగే H1కి మారిన వాళ్ళు వాళ్ళ తిప్పలు ఎలా ఉంటాయి అంటే, నార్మల్గా యంగర్ పీపుల్ దే టెన్ టు బీ హంగ్రీ ఫర్ లైక్ మేకింగ్ ఏ డిఫరెన్స్, కొంచెం ఎక్కువ పని చేస్తారని ఎంప్లాయీస్ కూడా ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉంటే యూ గెట్ దట్. సో అయిన వెంటనే మళ్ళీ ఇంకా కొత్త జాబ్కి మారుదాం, ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం, ఈ యావలో ఉంటారు. కానీ అస్సలు ఉద్యోగాలు దొరకటం గత 2 సంవత్సరాలుగా చాలా కష్టంగా ఉంది. నేను ఇది వేరే ఫోరమ్స్లో 2-3 సార్లు చెప్పాను. ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు. మీకు ఆర్థిక స్తోమత ఉండి చదువుకోవటానికి వచ్చేటప్పుడు ఆర్థిక స్తోమత ఉండి పర్వాలేదు వెంటనే వెళ్ళిపోతాం అనుకుంటేనే రండి, లేకపోతే బాగా ఆలోచించండి అని చెప్తాను. ఓకే సార్, రైట్. రాధా గారు, అంతర్జాతీయ వ్యవహారాల కోణంలోంచి ఈ పరిస్థితిని చూస్తే ఈ వలసల వ్యతిరేకత గ్లోబల్ ఎకానమీపై ఎట్లాంటి దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుందండి? డెవలపింగ్ కంట్రీలు ఎట్లా ప్రభావితమవుతాయి? డెవలపింగ్ ఎకానమీస్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యాంటీ ఇమిగ్రెంట్స్పై జరుగుతున్నటువంటి రివోల్ట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ ఎకానమీస్ లైక్ ఆస్ట్రేలియా కానీ, ఇటు యూకే కానీ, అలాగే యుఎస్ కానీ, ఈ ఎకానమీస్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వల్ల ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మన స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అంతా బయట దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాల యొక్క అభివృద్ధికి, వాళ్ళ దేశాల యొక్క గ్రోత్కి తోడ్పడ్డారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ క్రైసిస్ సిచ్యువేషన్ని మన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ లైక్ ఇండియా ఒక ఆపర్చునిటీగా మలుచుకోవడానికి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే మన దేశంలో స్కిల్డ్ లేబర్ ఫోర్స్ కానీ, అలాగే స్కిల్ గ్యాప్ కానీ, నియర్లీ స్కిల్ గ్యాప్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో అక్కడ నుంచి ఆ పుష్ ఫ్యాక్టర్స్ ఏమైతే వర్క్ చేస్తున్నాయో, సో మన దేశం నుంచి ఈ పుల్ ఫ్యాక్టర్స్, బికాస్ మనకు ఒక రోబస్ట్ స్టార్టప్ సిస్టమ్ డెవలప్ అయింది, అలాగే టెక్నాలజికల్గా ఈ యూపీఐ కానీ, ఆధార్ కానీ, డిజిటలైజేషన్ కానీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ లైక్ ఇండియాకి ఒక పుల్ ఫ్యాక్టర్స్గా పనిచేసే అవకాశం. కాబట్టి స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అంతా కూడా ఈ బ్రెయిన్ గెయిన్ ఆధారంగా తిరిగి మన దేశాలకి వలస వచ్చి, అలాగే తిరిగి మన దేశాలకి వచ్చి ఇక్కడ మనకున్నటువంటి ఈ గ్యాప్ని, బికాస్ మనకి ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, అలాగే సెమీ కండక్టర్స్ వంటి సెక్టర్స్లో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, ఈ సెక్టర్స్లో మనకి చాలా స్కిల్ గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి మన దేశం యొక్క యువత, మన దేశం యొక్క ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ తిరిగి మన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్కి వర్క్ చేసినటువంటి పరిస్థితిలో మన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్కి ఇది అన్డౌటెడ్లీ ఒక ప్లస్ అవుతుంది. అతి త్వరలో మన ఇండియన్ ఎకానమీ కూడా టాప్కి చేరుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దీనికి కావాల్సినటువంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ వర్క్ ట్రైనింగ్స్తో కానీ మన దేశం సన్నిద్ధం అవకాశం, ఇది ఒక మన ఆపర్చునిటీగా మలుచుకునే దశలో అలాంగ్ విత్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్కి ఇది ఒక మంచి అవకాశంగానే మనం ఇక్కడ చూడాలి. బికాస్ కంట్రీ లైక్ చైనా మనం చూసుకుంటే, చైనీస్ స్టూడెంట్స్ బయట ఎక్కడ చదువుకున్నా కూడా వాళ్ళు ప్రపంచ దేశాలతో పాటు వాళ్ళ దేశం, అంటే తిరిగి చైనాకు వెళ్ళి ఆ దేశం యొక్క గ్రోత్కి, డెవలప్మెంట్కి సపోర్ట్ చేశారు ఇప్పుడు దాకా. సో వీ ఆల్సో should take this as an opportunity, and this is going to be undoubtedly a good opportunity for emerging market economy like India. బాలలత గారు, ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి దేశంలోనే అవకాశాలు వెతకడం అవసరం అనుకోవచ్చా అండి? మన విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు అందుకు సపోర్ట్ చేస్తాయంటారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయండి. మనం వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నాం. దీనిలో మనకి టాలెంట్ పూల్ చాలా అవసరం అన్నమాట. మన యువత,
మన స్కిల్ ప్రొఫెషనల్స్ మనకు కావాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. చైనా ఒక అద్భుతమైన ప్రణాళిక చేసి సక్సెస్ అయిందనమాట. అదే TTP 1000 టాలెంట్స్ ప్లాన్. 2008లో ఎవరైతే చైనా నుంచి బయటకు వెళ్ళిపోయిన అత్యద్భుతమైన మేధస్సు కలవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చైనాకి వెనక్కి పిలిపించుకుని వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చేసింది చైనా. చాలా ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళకి చాలా సబ్సిడీస్ ఇవ్వటము, వాళ్ళకి స్టార్టప్స్ క్రియేట్ చేయడానికి అన్ని ఎకో సిస్టమ్ పెట్టడం మొత్తం చేసింది. చేసేసరికి ఈరోజు మనం చూస్తే సెమీ కండక్టర్లో కానీ, నానో టెక్నాలజీలో కానీ, ఏఐలో కానీ అన్ని ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో చైనా చాలా ముందుంటానికి కారణం ఈ 1000 టాలెంట్స్ ప్లాన్ అనమాట. ఇటువంటి ప్లాన్ భారతదేశం చేయాలి. ఇది ఒక రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ప్లాన్ అనమాట. దాదాపు కొన్ని వేల సంఖ్యలో టాప్ మోస్ట్ మేధస్సు కలవాళ్ళు చైనా నుంచి వాళ్ళ చైనీస్ వచ్చేసేసి వాళ్ళ దేశానికి అత్యద్భుతంగా పనిచేశారనమాట. మనం కనుక నాణ్యమైన రీసెర్చ్ కానీ, విద్య కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో చూస్తున్నామో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతంగా మన వాళ్ళు రాణిస్తారు. ముఖ్యంగా స్టార్టప్స్ మనం చూస్తే ఇక్కడ ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఫిజిక్స్ వాలా ఇన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండియా గోల్డెన్ ఎరాలో ఉందండి. ఇలాంటి ఇండియాను వదిలిపెట్టేసి ఇతర దేశాల్లో మనం అక్కడ అన్ని కష్టాలు పడుతూ బతకాల్సిన అవసరం. దాంతోపాటు చాలామంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే HNIs ఉంటారో, ఇండియన్స్ ఎవరైతే ఉంటారో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ టెర్రరిజం అని భయం అనమాట, మనకి విపరీతమైన పనులు వేసేస్తున్నామని. అయితే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటిలో రిఫార్మ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత ఇండియాలో ఇన్నోవేషన్ హబ్స్ కూడా బాగా పెరిగిపోయాయి అనమాట. సో కొత్త నగరాలు మనం చూస్తే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మనం బెంగళూరు అంటాం. ఇప్పుడు హైదరాబాద్ కూడా బెంగళూరు దాటేసి చాలామంది హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. పెద్ద కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి అనమాట. హైదరాబాద్, బెంగళూరే కాదు, మనం చూస్తే చిన్న టైర్ 2 సిటీస్ కూడా ఉద్యోగాలు కల్పించగలగాలి. చిన్న టౌన్స్ కూడా ఉద్యోగాలు కల్పించగలగాలి ఆ స్థాయిలో. అండ్ చాలామంది విదేశాలు వెళ్ళటానికి కారణం లైఫ్ స్టైల్ చాయిసెస్, అంటే అక్కడున్న ఆ లైఫ్ స్టైల్, అలాంటి లైఫ్ స్టైల్ భారతదేశంలో మనం కల్పిస్తే అండ్ ఇంకొంత అంటే బయటికి చెప్పరు కానీ అవన్నీ లిబరల్ కంట్రీస్, లిబరల్ వాల్యూస్ ఉన్న కంట్రీస్ అనమాట. అంటే ఫ్రీడమ్స్ ఎక్కువ, అటానమీ ఎక్కువ. మన దగ్గర ఇక్కడ సెంటిమెంట్స్, ప్రెషరు, కస్టమ్స్ అంటే మన ఆచారాలు, ఆ ఒక బలవంతం పెట్టి చేయించే పనులు అవి తగ్గించేసి ఇండివిజువల్ చాయిసెస్, వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ స్కోప్ ఇస్తే కనుక ఇక్కడ కూడా బాగా వర్ధిల్లే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా నాణ్యమైన జీవన ప్రమాణాలు కావచ్చు, ఈ గవర్నమెంట్లో ఈ కరప్షన్ ఇలాంటివి తగ్గి, అంటే ఇండియా ఎందుకు రావాలి, మేము ఇండియాలో అవినీతి ఉంటుంది, అలానే ఇండియాలో రోడ్లు బాగోవు, ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం కనుక సరికొత్త భారత్ని కనుక అభివృద్ధి చేయగలిగితే విపరీతమైన టాలెంట్ పూల్ తిరిగి మనకు వస్తుంది. మన వాళ్ళు మన దగ్గర ఎక్కువ సంపద సృష్టించగలరు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు సంపద సృష్టించడానికి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయండి. రీసెంట్గా కూడా అమరావతిలో చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది అద్భుతంగా స్టార్ట్ అయింది. మనం చూస్తే కనుక అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అమరావతి ఇంకా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ అయిందండి. ఇటువంటివి మనం ప్రమోట్ చేయగలిగితే కనుక ఇండియా మొత్తం ప్రతి చిన్న నగరంలో, పెద్ద నగరంలో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. ఎవరు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ బతకాలని ఆలోచించండి. ఎందుకంటే సొంత ఇల్లు, సొంత గ్రామం, చిన్న జీవితంలో మన సొంత ఇల్లు, సొంత గ్రామం, సొంత ఊరు, సొంత భాష, మన సంస్కృతి మీదే ఎక్కువ మందికి మనసు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. రైట్, ఓకే మేడం. మోహన్ గారు, మొత్తంగా చూస్తే ఈ వలస వ్యతిరేక ఉద్యమాల కారణంగా దేశీయంగాను యువతలో ఒక అనిశ్చితి పెరుగుతోంది. కెరీర్ ప్లానింగ్లో ఇప్పుడు వారు ఏం ఆలోచించాలంటారు? సో కెరీర్ ప్లానింగ్లో వాళ్ళు ఆలోచించాల్సిన దాని గురించి 3 విషయాలు చెప్తానండి. ఆ 3 విషయాలకు చెప్పే ముందు ఒక బాలలత గారు మెన్షన్ చేసిన 2 అంశాల గురించి క్లుప్తంగా చెప్తాను. హైర్ యాక్ట్ గురించి చెప్పారు. అది బెర్నీ మెరానా అని ఒహాయో సెనేటర్ ప్రతిపాదించిన హైర్ యాక్ట్, హాల్ట్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అన్నమాట. అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి ఇండియాకి అవుట్సోర్స్ చేసిన జాబ్స్ మీద వాటికి ఇచ్చే వేతనాల మీద 25% సుంకం చెల్లించాలనేది. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఇస్ టారిఫ్స్, ఆ సుంకాలు టారిఫ్స్, ఇట్స్ ద సేమ్ థింగ్. నేను అనుకోవటం దట్ యాక్ట్ విల్ నాట్ పాస్. సో దాని గురించి అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ నెవర్, బట్ దాని గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన విషయం లేదు. రెండోది, బాలలత గారు చెప్పింది చైనా 1000 అదే 1000 ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఒక 10,000 మందిని తీసుకొచ్చారు. అది నిజమే, అది నిజమే. కానీ చైనా కంపీట్స్ అన్ఫెయిర్లీ. వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే చైనా చేసేది,
మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చైనాలో పెట్టినప్పుడు మీకు అన్ని సదుపాయాలు ఇస్తారు. ఉదాహరణకి టెస్లానే తీసుకోండి. అక్కడ బ్యాటరీ టెక్నాలజీ అంతా టెస్లా అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల బాగుపడింది బీవైడి. ఎందుకంటే ఇప్పుడు బీవైడి అది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అని చెప్తారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో సార్ డైరెక్ట్ పాయింట్ చైనా మాట్లాడితే కంప్లీట్స్ సార్ కెరీర్ ప్లానింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఎట్లా ఉండాలంటారు? అసలు కెరీర్ ప్లానింగ్ గురించి 3 విషయాలు చెప్తానండి. ఒకటి, జియో పొలిటికల్ ఈవెంట్స్ గురించి ఎక్కువ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది వసుదైక కుటుంబం. ఇప్పుడు మీ మీ ఊర్లో మీ సిటీలో ఏం జరుగుతుందో మాత్రమే పట్టించుకోకండి, ప్రపంచం అంతా ఏమవుతుంది పట్టించుకోండి. ఇండియా చైనా అలైన్మెంట్తో రీఅలైన్మెంట్ ఉంది చూసారా, దానివల్ల అవకాశాలు వస్తాయి. అంటే డిస్రప్షన్ ఉంటుంది, అవకాశాలు కూడా వస్తాయి. అతి ముఖ్యంగా చేయాల్సింది ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు సృష్టించబడతాయి. దాన్ని ఎంప్రెస్ చేసుకోండి, నేను ఇచ్చే సలహా అది. ఓకే. మీరు ఎంతైనా కానీ మీరు 50 వయసు కంటే తక్కువ ఉంటే మీకు ఇంకా కెరీర్ ముందుంది. యూ హ్యావ్ టు డూ దీస్ 2 థింగ్స్. మూడోది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే సోషల్ మీడియాలో పుకార్లను నమ్మకండి. ఓకే సార్. అదొకటి చాలా ముఖ్యమైనది. అది కల్చర్కి సంబంధించిన విషయం. అది వాట్సాప్ యూనివర్సిటీలో చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలా రకాల మీములు పెడుతూ ఉంటారు, వాటిని ఏమి నమ్మకండి. అది నేను ఇచ్చే సలహా. రైట్ సార్. రాధా గారు, చివరిగా చెప్పండి, భారతదేశంలో ఎప్పటి నుంచో మేధో వలసలు అరికట్టాలనే ఆకాంక్ష చాలా బలంగా ఉందండి. ఈ పరిణామాలు అవాంఛనీయమే అయినప్పటికీ కూడా అంతిమంగా మేధో వలసలు తగ్గడానికి దోహదపడే అవకాశం ఏమైనా ఉందా? ష్యూర్గా అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్గా ఈ ఇమిగ్రెంట్స్పై అలాగే జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ కానీ అజిటేషన్స్ కానీ ఇంటర్నేషనల్గా చూసుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం వీ హ్యావ్ సెక్యూరిటీ. మన దేశంలో సెక్యూరిటీ ఉంది, అలాగే మన దేశంలో ఫ్రీడమ్ ఉంది. సో మిగిలిన దేశాల్లో ఏమున్నా కూడా మన భారతదేశంలో వీఆర్ వెరీ బ్లెస్డ్. సో ఎప్పటి నుంచో మనకి బ్రెయిన్ డ్రెయిన్ ఒక ఇష్యూగా ఉంది. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నవ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్రెయిన్ గెయిన్. సో ఇప్పటి వరకు మనకి ఏ సెక్టర్లో అయితే షార్టేజ్ ఉందో, ఎస్పెషలీ ఇది హెల్త్ కేర్ కానీ, ఐటీ కానీ, సెమీ కండక్టర్స్ రంగంలో కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ మనకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ యొక్క షార్టేజ్ కనిపిస్తుంది. అలాగే ఈ స్కిల్ గ్యాప్ డేటా కూడా తీసుకుంటే నియర్లీ 42% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ రైట్ నౌ నాట్ ఎంప్లాయబుల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అని కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఎస్పెషలీ మన ఇండియన్స్ బయట దేశాల్లో, ఇటు యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, సో ఇలాంటి దేశాల్లో మన ఇండియన్స్ లార్జ్లీ ఎంప్లాయ్ అయినటువంటి సెక్టర్స్ ఇటు హెల్త్ కేర్ కానీ, ఐటీ రంగం కానీ, అలాగే ఎడ్యుకేషన్ రంగం కానీ, హాస్పిటాలిటీ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ కానీ, సో ఇలాంటి రంగాల్లో ఇలాంటి కోర్ సెక్టర్స్లో మన వాళ్ళు ఇప్పటి వరకు ఆ దేశంలో జాబ్ చేస్తూ అలాగే వాళ్ళకు ఎంప్లాయబుల్గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్స్ దే ఆర్ ఆప్టింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ఇండియా. అలాగే బయట దేశాల నుంచి కూడా రాబోయే కాలంలో చాలామంది మన దేశానికి తిరిగి రావచ్చు. కాబట్టి మనకి బ్రెయిన్ గెయిన్ అయ్యే ఆపర్చునిటీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి అవకాశం. సో ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ అనిశ్చితి, జియోపొలిటికల్ టెన్షన్, సో మనం ఒక ఆపర్చునిటీగా మలుచుకోవడానికి మనకి ఇది మంచి అవకాశం అని నా అభిప్రాయం. కాబట్టి మన భారతదేశ యువత, మన భారతదేశ అభివృద్ధికి, మన వికసిత్ భారత్కి, అలాగే మనం ఇప్పుడు ఒక గోల్డెన్ పీరియడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయే కాలంలో, ఈ అమృత కాలంలో వాళ్ళ యొక్క సహాయం అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం అండ్ స్కిల్ మన దేశ అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. యా మేడం, అన్ని రంగాల్లో కూడా ఈ తిరిగి వచ్చే అవకాశాలు ఉందంటారా మేడం? ఎస్పెషలీ మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి సెక్టర్స్ అన్నీ కూడా కోర్ సెక్టర్స్ అండి. ఇటు చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ సెక్టర్ కానీ, అలాగే ఐటీ రంగం కానీ, అలాగే ఎస్పెషలీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, అలాగే ఐటీ లైట్ సెక్టర్స్లో కానీ, ఫినాన్స్ సెక్టర్లో కానీ, ఎనర్జీ రంగంలో కానీ, అలాగే చాలా వరకు ఇటు యూకే వంటి ప్లేసెస్లో ఈ హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ ప్రస్తుతం గ్యాప్ ఉన్న రంగాలు ఇటు హెల్త్ కానీ, అలాగే సెమీ కండక్టర్స్ కానీ, ఐటీ రంగంలో మనకు ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్ యొక్క గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి ఈ బయట నుంచి తిరిగి వచ్చే పరిస్థితిలో
ఈ రంగాల్లో మనకున్న స్కిల్ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందని మనం అవకాశంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి బాలలత గారు, మోహన్ గారు, రాధా గారు, థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.